ప్రపంచమంతా కోట్ల మంది ప్రపంచం మనుషులు ఉన్నారు, విజ్ఞానం ఉన్నది. ఇదంతా కూడా సిద్ధాంతం ప్రకారమే ఆధారపడింది. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడు. పుడుతూనే భాషతో పుడతాడా, తెలుగు తమిళ్ మలయాళం అన్నీ మాట్లాడతాడు. ఇంతే వాడు పుట్టింది ఒక పల్లెటూరులో. మరి వానికి తమిళ్ ఎట్లా వచ్చింది, ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది, అమెరికా గురించి ఎట్లా చెప్తాడు? ఇండియాలో ఉండేవాడు 3 ఏళ్ళు 2 ఏళ్ళ వయసులోనే వాడు పల్లెటూరులో ఉన్నాడు. ఆ తండ్రికి చదువు రాదు, వాడు ఎట్టి చదివి రాని తండ్రి పుట్టినాడు. వాడు అమెరికాలో క్లింటన్ గురించి, వాళ్ళ గురించి, వైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది, మొత్తం అమెరికా గురించి, అమెరికా లెక్కలు, బిఏ ఎంఏ లెక్కలు ఇవన్నీ చెప్తాడు. ఎవరికి సాధ్యమవుతుంది? 3 ఏళ్ళ పిల్లగాడు నేర్చుకోడు కదా. మరి ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ అసాధ్యాలే కదా. ఇప్పుడు ప్రపంచ సిద్ధాంతం ప్రకారం నేర్చుకుంటూ వస్తుంది. భాష అయినా తెలివైనా తెలియదు. నేర్చుకోకుండా 3 ఏళ్ళ వయసులోనే ఇన్ని విషయాలు ఎట్లా చెప్తాడు? ఇంపాసిబుల్ కదా, శాస్త్రీయంగా ఇంపాసిబుల్ కదా. మరి ఎట్లా చెప్తాడు? సిద్ధాంతం ప్రకారం లేదు, సిద్ధాంతానికి భిన్నంగా ఉంది. ఇదే అన్నమాట. కంటెంట్ ఇలా తయారు చేస్తారు. అంటే ఒక కంటెంట్ ఇలా చెప్తారంటే మనిషికి అతీతాన్ని చెప్తారు, అతీతంగా చెప్తారు, అతీతంగా చెప్తారు, అతీతాన్ని చెప్తారు, అతీతంగా చెప్తారు. అన్ని అతీతం అతీతం 100 అతీతాలు అంటే చెప్పాను కదా. ఇప్పుడు దాకా అతీతం అంటే ఒక పుట్టిన పిల్లుడు, ఒక పల్లెటూరులో పేద కుటుంబంలో పుట్టిన ఒక పోరుడు. దానికి 3 ఏళ్ళు ఉన్నాయి. ఆ వయసులో అమెరికా గురించి, వైట్ హౌస్ గురించి, అమెరికా అడ్రస్లో, యూరోప్, ఇంగ్లాండ్ వాళ్ళ గురించి, వాళ్ళ పేర్లు, వాళ్ళ సతీమణి పేర్లు చెప్తున్నాడు. అక్కడ లెక్కలు చెప్తున్నాడు. అమెరికాలో బీచ్ గురించి చెప్తున్నాడు. మన పక్క ఊళ్ళో చెరువే తెలియదు ఆ వయసులో. ఇవన్నీ ఎట్లా చెప్తాడు? హిందీ మాట్లాడతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆశ్చర్యంగా ఉంది కదా. అట్లా లేని ఒక మనిషికి అతీతమైనవి చెప్పాల్సి ఉంటుంది. అవి అతీతంగా చెప్పాలి, అతీతాన్ని చెప్పాలి, అతీతంగా చెప్పాలి. ఉదాహరణకి భూమి మీద ఒక వస్తువు పడుతుంది. ఎందుకు పడుతుంది అని మనకు తెలియదు. భూమి మీద వస్తువు పడుతుంది అని అనుకునేవాళ్ళం. కానీ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, పడుతుంది అని అతను న్యూటనే కనిపెట్టింది కదా. అప్పుడే మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు వాత్సాయన కామసూత్రాలు అంటారు. అందరికీ తెలుసు కామసూత్రాలు. కానీ అతను చెప్పిన తర్వాతనే మనందరికీ తెలుసు. అతను చెప్పే ముందుకు అన్నీ తెలుసా? తెలియదు కదా మన కామసూత్రాలు. అతను చెప్పిన తర్వాతనే తెలిసింది. అంటే అతను చెప్పే ముందుకు తెలియదు. అట్లా అన్నట్టు ఒక అతీతాన్ని అతీంద్రియంగా, అతీతాన్ని అతీతంగా చెప్పడం అన్నమాట. ఉదాహరణకి మనకున్న సదుపాయాలు కృష్ణుని కాలంలో, రాముని కాలంలో ఉన్నాయా? మనకు టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. తెలుసు కదా. టీవీలు, సెల్ ఫోన్లు, వీడియో కాల్స్, గాలి మోటారు, రాకెట్, శాటిలైట్స్ ఉన్నాయి. డిష్ టీవీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వెనకట ఉన్నాయా? కొన్ని రేడియోలు ఉన్నాయా? ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఆ రోజుల్లో ఇవి ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అలాగే ఆ రోజుల్లో వాళ్ళు కూడా మాయాదర్పణం ఉండేది, పశుపతాశ్రమం ఉండేది. ఆ రోజుల్లో మాయలు, మంత్రాలు, చేతబడులు, ఆకాశవాణి, శపించడము, ఋషులు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, స్వయంగా దేవుడు వచ్చి మాట్లాడేవాడు, ఇలా కొన్ని ఉన్నాయి కదా. అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? దేవుడు మనకు కనబడతాడా? దేవుడు మాట్లాడతాడా? అవన్నీ సాధ్యం కాదు. మరి ఇప్పుడు వస్తే అవి ఆశ్చర్యం కదా. ఆ టెక్నాలజీ మనకు లేదు. వాటి గురించి ఇప్పుడు చెప్తే ఆశ్చర్యం చూస్తాం కదా. ఒక కథలా అలా చెప్పాలంటూ. ఓకే. అలా ఈయన టెక్నాలజీ అలాంటి లేదు. టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ అప్పటి వాళ్ళు చెప్తే వాళ్ళు బాగా ఆశ్చర్యపోతారు కదా. అలా చెప్పడమే కంటెంట్ అనమాట. ఈ విధంగా చెప్పండి. మీరు ఒక ఆర్టికల్ చదివి కనీసం క్రియేట్ చేయాలి. ఇలాంటి విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఇలాంటి వేరే వాళ్ళ ఆర్టికల్ చదివినా ఇలా చెప్పండి. చెప్పే విధానం కూడా ఇలాగ ఉండాలి. ప్లస్ మీరు ఇలా ఎవరికి తెలియని విషయాలు తెలుసుకొని తెలియని విధంగా అలా చెప్పాలి. తెలిసినవి మళ్ళీ చెప్తే, ఇప్పుడు టీవీలు ఉన్నాయి అనుకో, టీవీలు ఉన్నాయి అని చెప్తే నువ్వు టీవీల గురించో, సెల్ ఫోన్ల గురించో, లేకపోతే గాలి వాటర్ గురించో, రాకెట్ గురించో మళ్ళీ చెప్తే ఎవడింటాడో అందరూ తెలిసినాయి. గుర్తుపెట్టుకొని తెలియని చెప్పాలన్నమాట. కొత్తది అది కంటెంట్. ఇప్పుడు సినిమా అంటే అదే. రోబో గీబో ఎన్నో సినిమా వచ్చినాయి. అవన్నీ కదా. అందుకే మనం సినిమా చూస్తాం కదా. అట్లా కంటెంట్ తయారు చేయాలి. ఒక వ్యక్తి శత్రువు ఉన్నాడు. వాడి శత్రువు వీడు ఏం చేయకుండా అక్కడ వీడి శత్రువును ఎవరో హతమార్చారనుకో, అందరూ తెలుసు. వీడే ఇంకో సీక్రెట్గా డబ్బులు ఇచ్చేదో చేయించండి అందరూ తెలుసు. వీడు నిజంగా కూడా చేయించండు. వాడి ముఖం చూస్తే వెళ్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ వీడు ఏది చేయలేదు. అయినా అక్కడ శత్రువు నిజంగా అంతమైండు. వీడి శత్రువు అందరూ చూసిన వీడు చేసిండంటే ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు. వీడు బిత్తిన ముఖం వేసుకొని చూస్తాడు. వాడి ముఖంలో ఏ మార్పు లేదు. నిజంగానే వీడు చేయలేదు. అక్కడ శత్రువు ఎట్లా అంతమైండు అంటే ఎట్లంటే కంటి చూపుతో చంపేయడం లాంటిది. మంత్రాలకు చింతకాలు రాలితాయా? కంటి చూపుతో ఒక వ్యక్తిని చంపేస్తామా? కంటి చూపుతో చంపేస్తే సాక్ష్యాలే ఉండవు కదా. చేతపడితో మంత్రాలు చేసి ఒక వ్యక్తిని చంపుతామా? శత్రువుని. నాకు శత్రువు ఉన్నాడు, నీ సంగతి చెప్తాను, చంపేసిన వాడు ఎక్కడో హైదరాబాద్లో ఇక్కడ వస్తాను అనుకో. దానికైతే కేసులు ఉన్నాయి కదా మంత్రాలకు. వాడు పెట్టినా ఉండవు. ఎవడో సంపాదించినా వాళ్ళే అవతల ఉందే తప్పైతే. ఎందుకంటే మంత్రాలు ఆడతాయి అంటారు. కానీ వాడు నిజంగానే మంత్రాలు ఎవరెవరు కొట్లాడుకున్నా వాళ్ళు చంపుతాను. ఇలా పెట్టుకోగానే తెల్లని వాడిని చంపుతాను. తెల్ల చంపుతాడు. వీడు మంత్రాలు చదువుతాడు. కానీ అందరికీ తెలుసు వీడు మంత్రాలు చదువుతాడు, చదువుతాడని. కానీ శాస్త్రమే తప్పు కదా. మరి ఎలా జరుగుతుంది? అదనమాట. మీరు కంటెంట్ ఇలా తయారు చేయండి. ఇలా చేస్తేనే మీరు చివరి దాకా వీడియో చూస్తారు. కంటెంట్ ఎలా చెప్పాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఉండాలంటే ఇప్పుడు సినిమా అయినా ఎలా ఉంటాయంటే, ఉదాహరణ చెప్తాను.
ఒక అమ్మాయి నువ్వు ప్రాణంగా నిన్ను ప్రేమించు. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను బాగా ప్రేమించింది. ఆమె హీరోయిన్లా ఉంటుంది, తెలుసు కదా, తెల్లగా అందంగా మంచిగా ఉంది. నిన్ను అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి నువ్వు కొండంత ప్రేమను పెంచుకున్నావు. నువ్వంటే అమ్మాయి చాలా ఇష్టపడుతుంది. నీకు ఆ అమ్మాయి మీద ఇష్టం పెరిగింది. ఇద్దరిగా విడిపోలేనంత ఇష్టం పెంచుకున్నావు ఆ అమ్మాయి మీద. కానీ ఆమె తెలుగు అమ్మాయి, కానీ ఈ ఊరో ఎక్కడనో తెలియదు. నీకు రైల్లో ప్రయాణంలో పరిచయం అయింది. జస్ట్ ఒక క్షణం అటుపోయి ఇటు వచ్చేవరకు ఆ అమ్మాయి లేదు. ఆ అమ్మాయి మాత్రం పోయేది కాదు, చాలా మంచిది. కానీ అనుకోకుండా మిస్ అయిపోయింది. ఆ అమ్మాయి కనిపించలేదు. ఎంత వెతికినా నీకు కనబడలేదు. ఆ అమ్మాయి దిగిపోయిందా ఎండిపోయిందా నీకు తెలియదు. సో ఆ అమ్మాయి కూడా నీకోసం వెతుకుతూ ఉండొచ్చు. కానీ ఇద్దరు మిస్ అయ్యారు, తెలుగు వాళ్ళే. కానీ నీకు ఎక్కడ దొరుకుతుంది? ఆమె పేరు అడగలేదు, పేరు అడిగావు కానీ ఆమె ఊరు అడగలేదు, ఆమె ఇంటి నెంబర్ అడగలేదు, ఆమె అడ్రస్ అడగలేదు, ఊరు అడగలేదు, అడగలేదు, చదువు అడగలేదు, ఏది తెలియదు. ఆ మనిషి తెలుసు, ఒక పేరు తెలుసు. ఆమె కోసం నువ్వు ఎన్ని రోజులు వెతికినా ఎక్కడ వెతికినా దొరకదు. కానీ పంచప్రాణాలు. కానీ వెతుకుతావా? ఒక ముఖం ఉండొచ్చు, కానీ ఆ ముఖం కోట్ల మందిలో నీకు మళ్ళీ కనబడుతుందా? ఆమె ఎక్కడ ఉంటుంది? కనబడదు. ఎలా వెతుకుతావు? నీకు ఇంపాసిబుల్. నువ్వు టీవీలో పేపర్లు వేసినా దొరకకపోవచ్చు. సో అలా కదా, అలా మీరు చేసిన కంటెంట్ అనేది జనాలకు ఎక్కడ దొరకనిది, ఎక్కడ వెతికినా ఆలోచించినా దొరకని వాళ్ళ మనస్తత్వానికి అందని కంటెంట్ అయి ఉండాలి. అలాంటిదిగా చెప్పండి. అలా చెప్తేనే చివరి దాకా చూస్తారంట మీ వీడియో. అంతేని వాళ్ళకి తెలిసింది ఏదో క్లూ దొరికింది అనుకో. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, మిస్ అయిపోయింది, గర్ల్ ఫ్రెండ్ లవర్ మిస్ అయిపోతే ఏదో ఒక క్లూ ఉన్నా దొరకబట్టచ్చు. ఊరుంటే ఆ ఊర్లో వెతికితే దొరికే అవకాశం ఉంటుంది. పేరు ఒకటి తెలుస్తుంది, ఊరు పేరు, ఆమె కాలేజీ, లేకపోతే ఊరు, ఇలా ఒకటి తెలిసి ఉంటుంది కదా. వీధి, ఇలా ఊరు వీధి తెలిసిందనుకో, లేదా పేరు తెలిసిందనుకో, పేరు తెలిసిన ఊరు లేదా ఆమె వీధి పలానా ఊరు, ఈ రెండు తెలిస్తే ఈజీగా చెప్పొచ్చు. ఇంటి నెంబరు ఇవన్నీ ఏదో ఒకటి ఉంటే చెప్పొచ్చు. కానీ ఏది తెలియదు, ఆ పేరు తెలుసు కానీ ఆమె పంచ ప్రాణాలు నీకు అనుకో. ఆ మనిషిని ఎక్కడ దొరకబడతావు? ఆ మనిషి తెలుసు, పేరు తెలుసు, కానీ తెలుగు అమ్మాయి అసలు వరంగల్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, లేకపోతే మహబాద్, ఎక్కడన్నా వెతుకుతావు? తెలుగు అమ్మాయి ఇక్కడనే ఉంటుంది, కానీ ఎక్కడన్నా వెతుకుతావు? ఇంపాసిబుల్, నీకు దొరకదు. కానీ ఇక్కడనే ఉంటుంది కదా. అలా కథ అనేది దొరకంది ఎప్పుడు, ఎక్కడ నువ్వు చూడండి, వినండి, చూడండి, నీకు మనస్తత్వానికి అందంది, నువ్వు గ్రహించండి, నీకు ఎరకలేంది అయి ఉండాలి. అలా చెప్పాలి. అంతేగాని అందులో గోరంతా కూడా అడ్రస్ దొరకదు. ఇప్పుడు అమ్మాయి అడ్రస్ గోరంతా దొరికినా కానీ నువ్వు తెలుసుకుంటావు కదా, పలానా ఊర్లో ఉంటుంది అంటే ఆ ఊర్లో వెతుకుతావు. పలానా ఊర్లో పలానా వాడలో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, పలానా వాళ్ళు అంటే అక్కడ వెతుకుతావు. అమ్మమ్మ పేరు అవి పట్టుకొని ఆ ఊర్లో వెతుకుతావు. ఇలా మా మేనమామ పలానా ఉద్యోగం చేస్తాడు, మా మేనమామ సినిమా ఫీల్డ్లో చేస్తాడు పలానాయనే అని చెప్పి అనుకో. చిరంజీవి మా మేనమామ అంటే చిరంజీవిని పట్టుకోవచ్చు. ఆ విధంగా తెలుస్తుంది. కానీ నీకు ఇవన్నీ క్లూలు లేకుంటే ఎంతకు దొరకదు కదా. ఆ విధంగా కంటెంట్ అనేది మీకు ఎప్పుడు ఎక్కడ వినంది దొరకంది మీ మస్తిష్కానికి అందంది అయి ఉండాలి. అంటే మొత్తం యావత్ ప్రపంచ ప్రజల మస్తిష్కానికి, ఆలోచనకు, మనసుకు అందని కంటెంట్ని మీరు క్రియేట్ చేస్తేనే చూస్తారు జనం, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళకు క్లూ తెలిస్తే, విషయం తెలిస్తే మాత్రం చూడరు. తెలిసిన విషయం అయితే చూడరు. ఓకే, అది ఏదైనా గోరంత కూడా తెలియదు వాళ్ళకు. గోరంత తెలిసినా ఇది మాకు తెలిసిందే అనుకుంటారు. కాబట్టి అలా తెలిసిన విషయం మొత్తం చెప్పకండి. కంటెంట్ ఎలా చేయాలంటే ఒంట్లో జబ్బు వస్తుంది, దానికి మందు తయారు చేసుకుంటాం. కానీ జబ్బు ఎందుకు వస్తుంది అనేది ఎవరికైనా తెలుసా? రాబోయే జబ్బులు ఎందుకు వస్తాయి అనేది ఎవరికి తెలియదు. ఏ జబ్బు ఎందుకు వస్తుందో తెలియదు. జబ్బులు వస్తాయి, దానికి మందులు తయారు చేస్తాం. కానీ జబ్బులు వచ్చినాక మందులు తయారు చేయడం మనకు తెలుసా? ఎన్నో రోజులు కష్టపడితే కానీ ఆ మందు తయారు కాదు. వెంటనే తెలుస్తుందా? తెలియదు. కానీ జబ్బు రావడం అనేది కూడా ముందు తెలుసుకుంటే జబ్బును మనమే సృష్టించుకోవచ్చు. అలాగే జబ్బుకు మందు చేయడం కూడా మనకు తెలిస్తే ఆ జబ్బు తెప్పించుకొని మళ్ళీ దానికి మనం మందు కూడా సృష్టించుకోవచ్చు. అంటే జబ్బును మనమే ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు, దానికి మందును క్రియేట్ చేసుకోవచ్చు. రెండు ఈజీ కదా, తమాషా ఉంటుంది. కానీ ఈ రెండు సాధ్యం కావు కదా. ఇక కంటెంట్ అనేది ఇలా ఉండాలన్నమాట. చస్తే మనిషి మళ్ళీ బతకడు, బతికినోడు ఎవడు చావడు. ఎందుకంటే చస్తే మళ్ళీ బతకనని చావడు, చచ్చినోడు మళ్ళీ బతకడు. కానీ ఒక వ్యక్తి బతుకున్నోడు చస్తున్నాడు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాడు మళ్ళీ లేస్తున్నాడు. ఇది వింతగా ఉంది కదా. ఒక కంటెంట్ ఇలా ఉండాలన్నమాట. క్రియేటివిటీ ఎలా ఉండాలి సినిమాల్లో కొత్తదనం అంటే, ఇప్పుడు మన భాష మనకు పాతది కానీ అవతలోనికి తెలియదు. అలాగే అవతలోని భాష మనకు తెలియదు. మలయాళం, మన తెలుగు మలయాళం తెలియదు, వానికి కొత్త. కానీ వాడు నేర్చుకుంటే వాడికి మాతృభాష అవుతుంది మన భాష. మనం మలయాళం నేర్చుకుంటే అంతవరకు తెలియని ఆ భాష మనకు మాతృభాష అవుతుంది. ఇలా ఉంటుందన్నమాట. అలాగే మనం చూసి పిచ్చోడు అని అవుతాడు అనుకోవచ్చు, కానీ ఎదుటోని చూసి పిచ్చోడు అనుకుంటాం. మనం చూసి ఒకటి భయపడితే వాడిని చూసి మనం భయపడతాం.
ఇట్లా ఉంటుంది కదా. కానీ తర్వాత వాడు మనకు పరిచయం అనుకో మన దోస్తు అవుతాడు, మనం వాడిని పరిచయం అనుకో వానికి మనం దోస్తు అవుతాం. ఇప్పుడు భయపడడు. మన వాళ్ళని చూసి మనం భయపడతామా? భయపడం. బయట వాళ్ళని చూసి మనం భయపడతాం. కానీ బయట వాళ్ళు మనం చూసి భయపడవచ్చు, వాళ్ళని చూసి వాడు భయపడడు. కానీ మనం అందరం కలిసి ఏం చేస్తాం అంటే, మనము ఎదుటోళ్ళు కొత్తలు భూమి మీద ఉన్న ప్రతి మనిషి భయపడేది ఏంటి? ఒక ప్రకృతి విపత్తు. ఇప్పుడు కరోనా లేకుంటే ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది అనుకో, భూమికి భయపడతాం. ఎందుకంటే మనుషులందరికీ అతీతమైంది కదా, ఏ మనిషికి తెలియని విపత్తు కాబట్టి భయపడతాం. అలాంటి ఒక మనుషులందరికీ అతీతమైన ఒక కంటెంట్ కొత్తది మీరు క్రియేట్ చేయండి, ఇంతవరకు లేనిది. అది చేస్తే దాన్ని అందరూ చూస్తారనమాట. దాన్ని అదిగా పరిచయం చేయండి. అప్పుడు దాని పరిచయమే అదిగా దాన్ని నేర్చుకుంటారు. ఆ భాషగా నేర్చుకుని అందరికి పరిచయం అవుతారు. గదే సినిమా చేయడం, కొత్త కంటెంట్ చేయడం అంటే. ఇది స్పెషల్ కంటెంట్, ఇది స్పెషల్ విషయం. ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది ఆర్టిఫిషియల్గా తీస్తారు. సినిమాని మనకు అనిపించినట్టు మనం నిజంగా బయట జరిగినట్టు వాళ్ళు అక్కడ చేస్తారు అనుకుంటాం, కానీ అట్లా చేయరు. అది ఆర్టిఫిషియల్గా చేస్తారంట. అంటే ఫేక్గా చేస్తే అట్లా అవుతుంది, మనకు సినిమాలో అవుతుంది. మనం అంటూ నిజ జీవితాన్ని ఎట్లా వివరించడో సినిమాలో కూడా అట్లే వివరిస్తాడు. అవి భావోద్వేగాలతో అట్లే నటించాలి అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు పడవ ఉన్నది, సముద్రంలో ఉన్నట్టయితే గదిలో నీళ్ళు పోసే వాళ్ళు చుట్టూ నీళ్ళు కొందరు తోడుతూ ఉంటారు, ఇట్లా ఊపుతుంటే మనకు చెరువు లాంటి ఫీలింగ్ వస్తుంది తప్ప గదిలో షూట్ చేస్తారు. అది కానీ మనకు చెరువులో ఉన్నట్టు అనిపిస్తుంది, నడి చెరువు ఉన్నట్టు. ఇట్లాంటి ఫేక్లో సినిమా అంతా 90% ఉంటాయి అన్నట్టు. కానీ వాళ్ళు నిజంగానే చేస్తారేమో అని రియల్ లైఫ్లో కానీ అనుకుని మన రియల్ లైఫ్లోనే వాళ్ళు చేస్తారనే భ్రమపడతారు. కానీ కాదు, వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇస్తారు. ఇట్లనే కెమెరా ముందు ఫోటోలు కూడా స్టిల్స్ అనేది ఆర్టిఫిషియల్ అనమాట. అలాగే మీరు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత దాన్ని కెమెరా ముందు చెప్పడం కూడా ఆర్టిఫిషియల్గా చెప్పాలి. చెప్తే జెన్యున్గా చెప్పినట్టు అక్కడ వస్తుంటుంది, అది వేరే ఉంటుంది ఆ విధానం. అది తెలుసుకోవాలి, లేకుంటే కష్టం అన్నట్టు. నేరుగా బయట మాట్లాడినట్టే కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడాలని చెప్తే రాదు, మీకు చెప్పలేరు. మై పర్సనల్ వీడియో. ఇప్పుడు ఒక హిందీ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? సేమ్ వాళ్ళే వస్తారా, హిందీ వాళ్ళు, హిందీ యాక్టర్లు వచ్చి మళ్ళీ తెలుగులో చెప్తారా, తెలుగులో మాట్లాడతారా? హిందీ రచయితలు, హిందీ సింగరు, హిందీ పాటలు తెలుగులో మాట్లాడడం, హిందీ నటులు, హిందీ ప్రాంతాలు, హిందీ డైరెక్టర్లు, హిందీ లిరికిస్టు, హిందీ సింగర్స్ వాళ్ళే వస్తారా? రారు. మొత్తం తెలుగులో ఉంటారు. తెలుగు ప్రాంతం, తెలుగు నటులు, తెలుగు డైరెక్టర్, తెలుగు రచయితలు, తెలుగు గాయకుడు, తెలుగు రచయితలు, తెలుగు లిరికిస్ట్, అన్ని తెలుగు యాక్టర్లు, తెలుగు దర్శకులు, తెలుగు వర్కర్స్, తెలుగు యూనిట్, చిత్ర యూనిట్ అంతా తెలుగులో ఉంటారు. మరి హిందీది ఉన్నదంటే జస్ట్ ఒక ఫార్ములా తీసుకుంటారు వాళ్ళు, కానీ 100% తెలుగు సినిమాలా ఉంటుంది. ఎవరైనా చూస్తే తెలుగుది మళ్ళీ హిందీలో డబ్బింగ్ చేసే విధంగా ఉంటుంది. మనం హిందీది ఎలా అయితే తెలుగులో సినిమా డబ్బింగ్ చేస్తున్నామో ఆ సినిమాని తెలుగులో చేస్తే మళ్ళీ దీన్ని హిందీలో డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు తీసుకుంటే ఎలా ఉంటుందో అందుకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది తప్ప ఎక్కడ హిందీని కాపీ చేసినట్టే ఉండదు. పూర్తిగా ఇక్కడ తెలుగు నేటివిటీగా చేస్తారు. ఇలా మీరు వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి అలాగే చెప్పకండి. హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ చేస్తే తెలుగు నటులు, తెలుగు దర్శకులు, తెలుగు టెక్నీషియన్స్, తెలుగు గాయకులు, తెలుగు నటులు, తెలుగు ప్రాంతము, తెలుగు భాష, తెలుగు పరిస్థితులు ఉంటాయి కదా, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తీస్తారు కదా, అంతే కదా. అలా చెప్పండి మీరు ఒక వీడియోని. అంతేందుకు ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా ఉన్నది, ఇంగ్లీష్ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే ఇంగ్లీష్ నట్లు ఉంటుందా, ఇంగ్లీష్ ప్రాంతం ఉంటుందా, ఇంగ్లీష్లో ఉన్నట్టు ఉంటుందా? ఇక్కడి వ్యవహారాలు, ఇక్కడి కామెడీ, ఇక్కడి జోకులు, ఇక్కడి నటులు, ఇక్కడి ప్రాంతీయత ఉంటుంది కదా, ఇక్కడ తీరుగా ఉంటుంది కదా. అలా మీరు యూట్యూబ్ ఇప్పుడు ఆర్టికల్స్ చదివి, గూగుల్ ఆర్టికల్స్ చదివి మీ నేటివిటీకి తగ్గట్టు మీ స్టైల్లో చెప్పండి. అలాగే చెప్పద్దు, దానికి మీకు ఏ సంబంధం లేకుండా దాన్ని ఫార్ములాగా తీసుకొని మీ స్టైల్లో చెప్పండి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఏం చేస్తాడు? దొంగలాగా వస్తాడు, మంచోళ్ళలాగా నటిస్తే అందరూ మంచోడు అనుకుంటారు కదా, కానీ నటన వంది అంటే ఒక ఆర్టిఫిషియల్ లాంటిది వంది, కానీ మనం నిజం అనుకుంటాం కదా. అలా చేస్తేనే వాడిని అందరు నిజం అనుకుంటారు కదా, మంచోడు అనుకుంటారు. అప్పుడు దొంగతనం చేస్తాడు వాడు. ఇదే టెక్నిక్ ఏంటంటే సినిమాల్లో కూడా ఆర్టిఫిషియల్గా నటించడం, అది రియల్గా అది వాళ్ళది, మనది నిజ జీవితంలో వ్యవహరించినట్టు మనకు అట్లా కనబడుతుంది, కానీ అది వాళ్ళు నిజ జీవితంగా వ్యవహరించరు. మనం చూసి ఆ సినిమా చూసి నిజ జీవితంలో అట్నే స్టైళ్ళు, ఫైట్స్, డ్యాన్స్ చేద్దాం, కానీ అదక్కడ ఆర్టిఫిషియల్ అనమాట. అలా చేస్తే మనకు నిజ జీవితంలో ఎలా అయితే వ్యవహరిస్తామో అలా స్క్రీన్ మీద వాళ్ళు వ్యవహరించినట్టు వస్తూ ఉంటుంది. అలా వచ్చేలాగా చేయడానికి వాళ్ళు ఆర్టిఫిషియల్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తారు. ఇలాగే మనకి కెమెరా ముందు ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడమో, సినిమాలైనా అట్లా ఇస్తారు. మనం ఒక కెమెరా ముందు మాట్లాడటమైనా ఆర్టిఫిషియల్గా మాట్లాడితే రియల్ లైఫ్లో ఒక వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా అక్కడ వస్తుంది అన్నట్టు. కాబట్టి మనం చదివిన ఆర్టికల్ని ఆర్టిఫిషియల్గా చెప్పడం ఎలాగో నేర్చుకోవాలి. ఫోటోకు స్టిల్స్ కూడా అలాగే ఇవ్వాలి. ఆర్టిఫిషియల్గా ఇస్తే రియల్గా ఒక మనిషి పెడితే ఎలా వస్తుందో అలా స్క్రీన్ మీద వస్తుంది అన్నట్టు, అందంగా వస్తుంది, బ్యూటిఫుల్గా వస్తుంది. ఓకే, సినిమాలు అట్లా చేస్తారు.